మీ డిఎన్ఏ ఒక అరటిపండు డిఎన్ఏతో 60% కలుస్తుందని మీకు తెలుసా? అవును, నేను జోక్ చేయడం లేదు, ఇది నిజం. ఎందుకంటే మనుషులకు అరటిపళ్లకు ఒకే పూర్వీకులు ఉన్నారు. మీరు కాలంలో చాలా చాలా వెనక్కి వెళితే మన మరియు ఒక అరటిపండు యొక్క 100 మిలియన్ల సంవత్సరాల క్రితం ఉన్న ముత్తాతలు ఒక్కరే. నిజానికి ఇది కేవలం అరటిపండుకు మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి జంతువుకు మొక్కకు కూడా వర్తిస్తుంది. మనం కాలంలో ఇంకా వెనక్కి అంటే సుమారుగా 3.7 బిలియన్ సంవత్సరాల క్రితంకి వెళ్తే భూమిపై ఉన్న అన్ని జీవులకు ఒకే ఒక్క ఉమ్మడి పూర్వీకుడు ఉన్నాడని మనకు తెలుస్తుంది. శాస్త్రవేత్తలు దీనికి లూకా అని పేరు పెట్టారు. దీని పూర్తి రూపం లాస్ట్ యూనివర్సల్ కామన్ యాన్సెస్టర్. ఇది ఒక ఏకకణ జీవి. మీరు దీన్ని ఒక సూక్ష్మ జీవి అని పిలవచ్చు. శాస్త్రవేత్తల ప్రకారం దీనికి వేడిగా ఉండే ప్రదేశాల్లో జీవించడం చాలా చాలా ఇష్టం. ఈ రోజు భూమిపై ఉన్న మొక్కలు, జంతువులు, ఫంగస్, శైవలాలు లేదా బ్యాక్టీరియా అయినా సరే మనమందరం ఈ ఒక్క జీవి నుంచి ఉద్భవించాం. అయితే లూకా భూమిపై జీవించిన మొట్టమొదటి జీవి కాదు. దానికంటే ముందు కూడా అనేక జీవులు ఉండుండొచ్చు. కానీ అవి ఎలా ఉండేవో శాస్త్రవేత్తలకు కూడా తెలియదు. నిజానికి లూకా కూడా ఎలా ఉండేదో ఖచ్చితంగా ఎవరికీ తెలియదు. కానీ లూకా ఒక జీవి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇక్కడే అసలైన ప్రశ్న తలెత్తుతుంది. అసలు ఈ లూకా ఎలా ప్రాణం పోసుకుంది? భూమిపై మొట్టమొదటి జీవికి ప్రాణం ఎలా వచ్చింది? ఏదైనా దైవిక శక్తి ప్రాణం పోసిందా? లేక భూమిపై జీవించడానికి వచ్చిన ఏదైనా ఏలియనా? ఇది జీవం యొక్క పుట్టుకకు సంబంధించిన ప్రశ్న. రాళ్లు, మట్టి, నీరు మరియు కొన్ని రసాయనాలు వంటి నిర్జీవ